ఇరాన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ ఎలిమినేట్ అయ్యాడు. ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ఖమేనీ మృతి చెందినట్టుగా ఇరాన్ స్టేట్ టీవీ కూడా ప్రకటించింది. ఈ దాడిలో ఖమేనీతో పాటు అతని కూతురు, అల్లుడు, మనవరాలు, బంధువులంతా కూడా దుర్మరణం చెందినట్టుగా ఇరాన్ మీడియా ప్రకటించింది. 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తూ కూడా ఇరాన్ మీడియా ప్రకటించింది. ఖమేనీ మృతి ప్రకటించేస్తూ టీవీ యాంకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉదయం నుంచి కూడా ఖమేనీ టార్గెట్ గా వరుస దాడులు కొనసాగాయి. తొలుత ఖమేనీ ఇంటిపై దాడి చేశారు. దాడిలో పూర్తిగా ఖమేనీ ఇల్లు దెబ్బతింది. ఈ దాడి తర్వాత సేఫ్ ప్లేస్ కు తరలించినట్టుగా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత 86 ఏళ్ల సుప్రీం లీడర్ ఖమేనీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ కొన్ని నిమిషాల్లోనే ఖమేనీని ఎలిమినేట్ చేసినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కు అనుబంధంగా ఉన్నటువంటి ఫార్స్ న్యూస్ సంస్థ ఈ వార్తను ప్రకటించింది. ఇక మొత్తం మీద 37 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఇరాన్ ను పరిపాలించినటువంటి 86 ఏళ్ల ఐతుల్లా అలీ ఖమేనీని అంతమొందించినట్టుగా అమెరికా ప్రకటించింది. ఒక దుర్మార్గుని పాలన అంతమైంది. ఇక ఇరాన్ ప్రజలు ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఆసనమైందంటూ అమెరికా అధ్యక్షులు చేసిన ప్రకటనతో ఖమేనీని ఎలిమినేట్ చేసినట్టుగా పూర్తి స్థాయిలో అమెరికా అనౌన్స్ చేసింది. మొత్తం నిన్నటి నుంచి కూడా ఇజ్రాయెల్ అమెరికా కలిపి చేసినటువంటి దాడుల్లో ఇటు ఖమేనీతో పాటు సీనియర్ జనరల్ కమాండర్లు కూడా హతమైనట్టుగా తెలుస్తుంది. తొలుత ఇజ్రాయెల్ 7 ఇరాన్ మిలిటరీ కమాండర్లు హతమైనట్టుగా చెప్తున్నప్పటికీ మొత్తం 40 మంది అంతమొందినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఇరాన్ లో ఉన్నటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా మట్టు పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికైతే నిన్న జరిపినటువంటి దాడిలో టెహరాన్ లోని తన కార్యాలయంలో ఖమేనీ అప్పటికే ఇరాన్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలితో సమావేశం జరుపుతున్న సమయంలోనే ఈ బాంబు దాడిలో వాళ్ళంతా కూడా మరణించినట్టుగా తెలుస్తుంది. ఆయన ఆఫీస్ అంతా కూడా డ్యామేజ్ అయినట్టుగా నిన్నటి నుంచే శాటిలైట్ ఇమేజెస్ వైరల్ అవుతున్నాయి. దీంతో ఖమేనీ మృతి చెందాడన్న వార్త ఇక తెల్లవారుజామున ప్రకటించారు. సో మొత్తం మీద ఇజ్రాయెల్ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీతో పాటు దాదాపుగా అగ్రశ్రేణి మిలిటరీ నాయకత్వం అంతా కూడా మట్టుబెట్టినట్టుగా ఇప్పటికైతే మనకు అందుతున్నటువంటి వార్తలు తెలుస్తుంది. సో ఇప్పటికైతే దాదాపు 40 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. మరోవైపు ఇరాన్ రాష్ట్ర టెలివిజన్ చెప్తున్న ప్రకారం ఇప్పుడు కొత్తగా ఇరాన్ IRGC కమాండర్ గా అహ్మదీని నియమించినట్టుగా తాజాగా వార్తలు అందుతున్నాయి. మరోవైపు దాడులు కంటిన్యూ చేస్తాం, దాడులు ఆపేది లేదంటూ ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికన్ సెంట్రల్ కమాండ్ ప్రకటిస్తుంది. దాడులు మరికొద్ది రోజుల పాటు కొనసాగుతాయంటూ చెప్తుంది. ఇంకా తాజాగా ఇరాన్ వైపు నుంచి కూడా రిటాలియేషన్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. భారీగా దాడులు కొనసాగుతున్న పరిస్థితి. ఇరాన్ సరైన బుద్ధి చెప్తామంటూ వాళ్ళు కూడా దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. మరోవైపు హిజ్బుల్లా కూడా ప్రస్తుతం ఇరాన్ మిలిటరీతో దాడుల్లో పాల్గొంటున్నట్లుగా అనౌన్స్ చేసింది. ఇటు మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా కూడా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ప్రధానంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా టార్గెట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే బహ్రెయిన్, కువైట్, అలాగే చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్ దాడుల్లో చాలా వరకు నష్టం కూడా వాటిల్లినట్టుగా మనకు అందుతున్న బట్టి నివేదికలు బట్టి అర్థమవుతుంది. సో మొత్తం మీద ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీని అమెరికా అంతమొందించింది. ఇరాన్ నాయకత్వానికి ఇది తీవ్ర దెబ్బగా ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రకటించింది. ఇరాన్ ఫైటర్ జెట్లు ఇరాన్ అంతటా కూడా సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్టుగా IDF ప్రకటించింది. అలాగే ఇక చాలా మంది సీనియర్ రక్షణ అధికారులు ప్రధానంగా అలీ షంఖానీ, మొహమ్మద్ షక్పూర్ తో సహా 7 సీనియర్ ఇరానియన్ రక్షణ అధికారులు మరణించినట్టుగా ఇప్పటికే వాళ్ళు అనౌన్స్ చేశారు. మరోవైపు ఈ ఆపరేషన్ సైనిక లక్ష్యాలను ఖచ్చితంగా ఢీకొట్టినట్టుగా ఇరాన్ రక్షణ నాయకత్వంలోని కీలక వ్యక్తుల్ని ఎలిమినేట్ చేసినట్టుగా IDF చెప్తోంది. మరోవైపు ఇంకా ఇటీవల ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు క్షిపణులు కూడా ప్రయోగించిన నేపథ్యంలో అటు తమ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఖచ్చితమైనటువంటి లక్ష్యాలను ఛేదించే దిశగా ఇరాన్ చేసినటువంటి ప్రయత్నాలను తిప్పికొడుతున్నట్టుగా ప్రస్తుతం ఇజ్రాయెల్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద అటు ఖమేనీని అంతమొందించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ యుద్ధం ఏదైతే స్టార్ట్ చేశారో ఆ యుద్ధాన్ని ఇప్పుడు అమెరికా ఇంకా కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద టార్గెట్ చేసినట్టుగా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు సుప్రీం లీడర్ ఖమేనీ కుమార్తె, మనవరాలు, అలాగే అల్లుడు,
ఇంకొంతమంది బంధువులు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. సో తాజా పేలుళ్లు ఇప్పుడు టెహ్రాన్ ను మళ్ళీ కుదిపేసిన పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు అలాగే వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా చేసుకొని ఆ ఇరాన్ పై ఇజ్రాయెల్ అలాగే అమెరికా జాయింట్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. మరోవైపు మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా కూడా ఇటు ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ చేసినటువంటి డ్రోన్ దాడిలో అబుదాబిలోని జాయిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒకరు మృతి చెందారు. అయితే మృతి చెందిన వ్యక్తి పాకిస్తాన్ నేషనల్ గా గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో అధికారిక ప్రకటన ఇప్పటికే అబుదాబి చేసింది. మరోవైపు ఇటు చాలా అంటే బుర్జ్ ఖలీఫా హోటల్ ఏదైతే బుర్జ్ ఖలీఫా పై కూడా డ్రోన్ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ డ్రోన్ ను ఇంటర్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ ఏదైతే అనుబంధ సంస్థలు స్థావరాలున్నాయి వాటిపై ఇరాన్ దాడి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద ఇటు బుర్జ్ అరీఫ్ సమీపంలో కూడా ఈ డ్రోన్ దాడిని అడ్డగిస్తున్న పరిస్థితి, మధ్య ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య ఇటు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ప్రాంతీయ ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా దేశాలు అప్రమత్తమైన పరిస్థితి కనబడుతోంది. సో ఇరానియన్ క్షిపణి దాడి నుంచి తప్పించుకునేందుకు అటు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే అక్కడ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. అక్కడ ప్రజలంతా కూడా సురక్షితంగా బంకర్లో తలదాచుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా దాడులు ఇంకా కంటిన్యూ అవుతాయని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఇరాన్ కూడా తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధమవుతుంది. పూర్తి స్థాయి మిసైళ్లకు పని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. టెల్ అవీవ్ పై కంటిన్యూగా దాడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. టెల్ అవీవ్ లో ఎప్పటికప్పుడు ఇంటర్సెప్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో మొత్తం మీద ప్రధానంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీని ఎలిమినేట్ చేయడం ద్వారా అమెరికా ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టుగానే కనబడుతోంది. ఎందుకంటే 89 నుంచి కూడా ఐతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ ఏకఛత్రాధిపత్యంతో పరిపాలిస్తున్నాడు. అంతేకాదు అమెరికాకు పశ్చిమ దేశాలకు ముప్పుగా పరిణమించినటువంటి ఖమేనీని అంతమొంచడం ద్వారా ఇప్పుడు తమ ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. ఓవైపు ఖమేనీని ఎలిమినేట్ చేసిన తర్వాత ఇరాన్ వ్యాప్తంగా ఆ దేశ ప్రజలు సంబరాలు కూడా చేసినట్టుగా మనకు కొన్ని వార్తలు అందుతున్నాయి. మరోవైపు కొంతమంది సంతాపం ప్రకటిస్తూ నిరసన ప్రకటిస్తూ కొంతమంది ఆయనకు మద్దతుగా సంతాప సభలు పెడితే మరి కొంతమంది ఖమేనీని చంపిన తర్వాత ఇరాన్ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నట్టుగా కూడా మనం అర్థమవుతుంది. ఏదేమైనా ఒక నిరంకుశ పాలనగా దాదాపు 37 పాటు పరిపాలించిన ఖమేనీ అంతమొందించింది ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా. సో అంటే ఈయన పాలనలో కాస్త దుర్మార్గమైనటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా జరిగాయని చెప్తున్నారు. వేలాది మందికి ఉరి శిక్షలు వేయడం, అలాగే ఒక చిన్నపాటి అంశాలు కూడా హిజాబ్ ధరించకపోతే ఒక మహిళను అత్యంత కిరాతకంగా క్రూరంగా కొట్టి చంపిన ఘటనలు కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసింది. అలాగే మతాధికారుల పాలన కూడా ప్రజలకు విసుగు పుట్టింది. పూర్తిగా ప్రజల్ని హింసించాడు, అలాగే ప్రజల్ని అనేక రకాలుగా నిర్బంధాలకు గురి చేశాడనే ఆరోపణలు కూడా ఖమేనీపై ఉన్నాయి. దాంతో పాటు ఇక ఖమేనీ పూర్తి స్థాయిలో ఆయనకు ఉన్నటువంటి మచ్చ ఏంటంటే కేవలం ఖమేనీ తన దేశంలో నిర్బంధ పాలన మాత్రమే కాదు, ఇక చుట్టుపక్కల ఏవైతే పశ్చిమ దేశాలు కానీ లేదా యూరోపియన్ దేశాలపై దాడులు చేయించడం, ఇంకా అంతేకాదు అలాగే ఫ్రాక్షన్లను ప్రోత్సహించడం, హిజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, అలాగే మిలిషియా గ్రూప్ కావచ్చు, హైతీలు కావచ్చు, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి టెర్రరిస్ట్ గ్రూపులను ప్రోత్సహించి ఆయా దేశాలపై గుసిగొల్పాడు. అసలు ఈ మొత్తం హింసకు కారణం కేంద్ర బిందువు ఖమేనీయే. అలాంటి దుర్మార్గమైనటువంటి ఖమేనీని వాళ్ళ అంతమంది ద్వారా ఒక మంచి పనిని చేశాం, ఒక శుభకార్యాన్ని చేశాం. ఇవాళ మిడిల్ ఈస్ట్ లో మధ్యప్రాచ్యంలో శాంతికి ఇది ఒక పునాదిగా ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి ఖమేనీ ఎప్పుడైతే అణ్వాయుధాలకు సంబంధించినటువంటి అంశాన్ని అణ్వాయుధాలు తయారు చేయడానికి ఆయన చేసుకున్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది ఇటు ఆయా దేశాలకు ముప్పుగా పరిణమించింది. దాంతో పాటు తీవ్రవాద సంస్థలను పెంచి పోషించడం, అసలు అక్కడ అశాంతికి ఈ గొడవలకు ప్రధాన కారకుడే ఖమేనీ అనేది ఒక ప్రధానమైన విమర్శ ఉంది. ఎందుకంటే 2023 అక్టోబర్ 7 ఎప్పుడైతే ఇజ్రాయెల్ పై దాడి జరిగిందో ఆ ఇజ్రాయెల్ దాడి వెనుక ప్రధాన సూత్రధారి అయినటువంటి హమాస్ కి అలాగే హెజ్బుల్లాకి ఆ గ్రూపులకి ముఖ్యంగా వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించినటువంటి ఖమేనీ మృతి తర్వాత ఇవాళ ఇజ్రాయెల్ ప్రజల ఆత్మలు శాంతిస్తాయంటూ ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా ఒక రకమైనటువంటి స్టేట్మెంట్లు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఖమేనీని అంతమొందించడం ద్వారా ఇప్పుడు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టుగా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. మరోవైపు ఇంకా దాడులు కంటిన్యూ అవుతాయని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇరాన్ ఇజ్రాయెల్
దాడులకు సంబంధించి కూడా ఇక్కడ కొన్ని అపశృతులు కూడా చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్ లో మినాబ్ లోని పాఠశాల దాడిలో దాదాపు 108 మంది మరణించినట్లుగా అటు ఇరాన్ అధికారులు కూడా నిర్ధారించారు. ఇక్కడ చాలా మంది సివిలియన్లు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఇరాన్ ఇజ్రాయెల్ చేసినటువంటి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో మొత్తం 201 మందికి పైగా మరణించారు. దాదాపు 800 మందికి పైగా గాయపడ్డట్టుగా అధికారిక నివేదికలు అంటున్నాయి. కానీ అనధికారికంగా మృతుల సంఖ్య 100లో ఉండొచ్చని చెప్తున్నారు. ఎందుకంటే టెహ్రాన్ తో పాటు ఇరాన్ ఉత్తర పశ్చిమ నగరాలను కూడా పూర్తిగా టార్గెట్ చేశాయి. అంతేకాదు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలను కూడా పూర్తిగా టార్గెట్ చేసి దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇరాన్ IRGC అలాగే ఇరాన్ బ్రిగేడియర్స్ సంబంధించినటువంటి నాయకత్వం, అలాగే ఇరాన్ ఆర్మీ డిపోలు, ఇరాన్ సంబంధించినటువంటి మిసైల్స్ డిపోలు, ఇరాన్ సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థల్ని టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు కొనసాగించినట్టుగా మనకు అర్థమవుతుంది. అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ జాయింట్ ఆపరేషన్ లో ప్రస్తుతం చాలా వరకు సక్సెస్ అయినామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన వార్తల తర్వాత శనివారం రాత్రి టెహ్రాన్ అంతటా కూడా సంబరాలు మిన్నట్టినట్టుగా కొన్ని వార్తలు అందుతున్నాయి. రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో నివాసితులు చప్పట్లు కొడుతూ ఇళ్లలు వేస్తూ ఉత్సాహంగా నినాదాలు చేస్తున్న వీడియోలను కూడా కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. 86 ఏళ్ల ఖమేనీ 1989 నుంచి ఇరాన్ ను పరిపాలిస్తున్నారు. ఇటు బెంజమిన్ నెతన్యాహుకు అతని మృతదేహం యొక్క ఛాయాచిత్రాన్ని చూపించినట్టుగా కూడా ఇజ్రాయెల్ లో కొన్ని వార్తలు కూడా చెక్కలు కొడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించినటువంటి ప్రస్తుత అంశంలో ప్రస్తుతం అంటే ఇటు సౌదీ లాంటి దేశాలు, మరోవైపు కువైట్, అలాగే బహ్రెయిన్, అలాగే జోర్డాన్, అలాగే అబుదాబి, ఈ చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ కూడా బాధిత దేశాలుగా మారిన పరిస్థితి కనబడుతోంది. ఆయా దేశాలపై ఇరాన్ విచ్చలవిడిగా దాడులు చేస్తుంది. ఒక రకంగా కొన్ని ప్రాంతాల్లో అంటే నిర్దేశిత లక్ష్యాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ బాంబు దాడులు జరగడంతో చాలా వరకు డ్యామేజ్ జరిగినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్తలు అయితే అందుతున్నాయి. సో మొత్తం మీద ఇరాన్ లో ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీని చంపడం ద్వారా ఒక రకంగా గొప్ప విజయాన్ని సాధించామంటూ ఇటు ఇజ్రాయెల్ అమెరికా చెప్పుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ తెల్లవారుజామున ఈ అంశాన్ని ప్రకటించారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత రుహుల్లా ఖమేనీ తర్వాత ఖమేనీ 89 నుంచి ఇరాన్ కు నాయకత్వం వహిస్తున్నారు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో మాజీ అధ్యక్షుడు ఆయన 81లో హత్యాయత్నం నుంచి బయటపడ్డారు. ఒకసారి సుప్రీం లీడర్ గా ఇరాన్ సాయుధ దళాలు విదేశాంగ విధానంపై అంతిమ అధికారాన్ని కలిగి ఉన్నారు. అంతేకాదు ఇరాన్ ఇవాళ అణ్వాయుధాలను తయారు చేసేందుకు ఆయన సుప్రీం లీడర్ తీసుకునే నిర్ణయమే ప్రధాన నిర్ణయంగా మారిపోయిన పరిస్థితి. సో ఆ రకంగా ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో చరిత్రలో అత్యంత దుర్మార్గులు ఒకరు అంటూ అమెరికా ఇజ్రాయెల్ దాడికి సంబంధించినటువంటి అంశాన్ని ఖమేనీ ఒక మరణాన్ని ట్రంప్ ఒక అధికారిక ప్రకటన ద్వారా విడుదల చేయడం ద్వారా ఇరాన్ లో ఇక నిర్ణయాత్మక శక్తులుగా ప్రజలు మారబోతున్నారు. ప్రజలు ఇప్పుడు తిరిగి కొత్త పరిపాలన ఎంచుకోవాలి, ప్రజలు తిరిగి తమ అనుకూలమైనటువంటి ఇరాన్ ను స్థాపించాలంటూ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కూడా ఒక రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇరాన్ ప్రజలకు ఒక రకంగా బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. సో మొత్తం మీద ఖమేనీ ఎలిమినేట్ అయ్యాడనే వార్త తెలిసిన తర్వాత చాలా వరకు కూడా ఇరాన్ వ్యాప్తంగా సంబరాలు ఓ పక్క జరుపుకుంటే కొంతమంది సంతాపం ప్రకటిస్తూ మరోవైపు బాధాతప్త హృదయాలతో కొంతమంది అక్కడ సంతాప సభలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సో ఓవరాల్ గా వైమానిక దాడుల్లో మొత్తం 40 మంది ఇరాన్ అఫీషియల్స్, టాప్ మోస్ట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో 40 మంది ఖమేనీతో సహా 40 మంది ఎలిమినేట్ అయినట్టుగా చెప్తున్నారు. సో దాంట్లో ఖమేనీ బంధువులు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని శనివారం ఉదయమే అంటే నిన్న ఉదయం జరుగుతున్నటువంటి దాడుల్లోనే తన ఆఫీస్ లోనే అమెరికా ఇజ్రాయెల్ మట్టు పెట్టినట్టుగా చెప్తున్నారు. సో చరిత్రలో అత్యంత దుర్మార్గులు ఒకరిగా ట్రంప్ ఖమేనీని అభ్యర్థిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి దాడులు ఇక ప్రతీకార దాడులు ఖచ్చితంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు దుబాయ్, దోహా, బహ్రెయిన్, కువైట్ లో ఈ దాడుల సంబంధించి కూడా చాలా వరకు డ్యామేజ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇరాన్ స్టేట్ టీవీ నుంచి ప్రధానంగా ఎక్కడ మనకు ఇరాన్ నుంచి ఏం జరిగిందో, ఎందుకంటే ఇంటర్నెట్ బ్లాక్ అవుతుంది, ఇరాన్ లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇరాన్ స్టేట్ టీవీ ఏదైతే ఉందో ఆ స్టేట్ టీవీ ఇచ్చేటువంటి
అప్డేట్స్ ఆధారంగానే ప్రస్తుతం బాహ్య ప్రపంచానికి ఇరాన్ లో ఏం జరుగుతుందో తెలుస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఇరాన్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు అంతర్జాతీయ సమాజం గమనిస్తుంది, అంతర్జాతీయ దేశాలను కూడా గమనిస్తున్నాయి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా సమావేశమై ఈ ఇరాన్ పరిస్థితుల్ని అలాగే అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం మీద పశ్చిమాసియా అయితే భగ్గుమంటుంది. ఇరాన్ లీడర్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇప్పుడు ఏం జరగబోతుందని మాత్రం ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇంకా ఆసక్తికరంగా మారబోతుంది. మరోవైపు ఇరాన్ ఇక రిటాలియేషన్ స్ట్రైక్స్ అయితే మొదలు పెట్టింది. ప్రధానంగా దుబాయ్ లోని సిఐఏ హెడ్ క్వార్టర్స్ ని టార్గెట్ చేసినట్టుగా మనకి ఇప్పుడు అంతా ఒక తాజా సమాచారం బట్టి తెలుస్తుంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో, అమెరికా కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా విచ్చలవిడిగా ఇరాన్ ప్రస్తుతానికైతే మిసైల్స్ దాడులు కొనసాగిస్తుంది. కానీ ఎక్కడెక్కడ ఇంటర్సెప్ట్ చేసినట్టుగా మనకు అంతున్నటువంటి వార్తను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అయితే దుబాయ్ లో ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ సిఐఏ హెడ్ క్వార్టర్స్ కూడా టార్గెట్ చేసి దాడులు చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. ఏదేమైనా ప్రతీకార దాడులైనటువంటి ఊహించినవే అవి తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరాన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇరాన్ ఆ దాడులను సమర్థించుకుంటుంటే మరోవైపు ఆయా దేశాల సార్వభౌమత్వంపై దాడులు చేస్తుంటే ఆ దేశాలన్నీ కూడా ఈ దాడులను ఖండిస్తున్నాయి. కానీ ఎక్కడ ఏ దేశాలు కూడా ఇరాన్ పై తిరిగి దాడులకు కానీ వేరే ఇతరత్ర అంశాలకు కానీ ప్లానింగ్ అయితే చేయట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఇక పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి అత్యున్నత నాయకుడిని కోల్పోవడం ద్వారా, అత్యున్నత విధానపరమైనటువంటి నాయకత్వాన్ని కోల్పోవడం ద్వారా ఇరాన్ బలహీనపడ్డట్టే తెలుస్తోంది. సో మొత్తం మీద అతి త్వరలోనే మళ్ళీ ఇరాన్ సుప్రీం లీడర్ ను ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక జనరల్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ తీసుకునే నిర్ణయం ఏ రకంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌన్సిల్ అతి త్వరగా ఒక నిర్ణయం తీసుకొని ఇరాన్ మరొక సుప్రీం లీడర్ ని ఎన్నుకుంటుందా లేదా ఏం జరగబోతుంది? ఇరాన్ లో నాయకత్వానికి సంబంధించి అమెరికా లేదా ఇజ్రాయెల్ జోక్యం చేసుకొని అక్కడ కొత్త నాయకత్వాన్ని పునరుద్ధరిస్తుందా? ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. బట్ ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే గనక వాళ్ళందరినీ కూడా యుద్ధ ఖైదీలుగా పట్టుకొని వాళ్ళందరినీ కూడా బంధించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఇజ్రాయెల్ ఆ దేశంలోకి స్వయంగా ఎంట్రీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడి నుంచి కూడా ఇంకా ప్రతీకార దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. మళ్ళీ తిరిగి కొత్త చీఫ్ గా ఐఆర్డిసి చీఫ్ గా అహ్మదీని నియమించిన నేపథ్యంలో ఇరాన్ కు మళ్ళీ హెజ్బుల్లా కూడా తోడైంది. వీళ్ళిద్దరు కలిసి మిగతా దేశాలపై అటాక్ చేస్తున్న అవకాశం నేపథ్యంలో మరికొద్ది రోజుల పాటు ఇంకా ఈ దాడులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అమెరికన్ సెంట్రల్ కమాండ్ చెప్తోంది. అలాగే ఇజ్రాయెల్ కూడా ఈ దాడులు కంటిన్యూ చేస్తామంటూ చెప్తోంది.